సుమన్ రేవంత్ రెడ్డి మీద బాల్క సుమన్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థి నాయకులు ఓయూజేఏసీ ఆర్ట్స్ కాలేజ్ ముందు నిరాహార దీక్ష చేపట్టారు. బాల్క సుమన్ ను తక్షణమే అరెస్ట్ చేసి అతని అక్రమ ఆస్తుల మీద విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా దీక్షా శిబిరానికి విచ్చేసిన టీపీసీసీ ఉపాధ్యక్షులు చామల కిరణ్ కుమార్ రెడ్డి, జేఏసీ నాయకులు నాల నగేష్, వలిగొండ నరసింహతో మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఓయూ విద్యార్థి నాయకులు రెడ్డి, శ్రీను, శాంతికుమార్, గడ్డం ప్రవీణ్ కుమార్, కొండరెడ్డిపల్లి శేఖర్, సంజు సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముఖ్యమంత్రి గారిని అసభ్య పదజాలం వాడడం, ముఖ్యమంత్రి గారిపై అసభ్య పదజాలం వాడడం. ఖబర్దార్ రండ బల్క సుమన్, ఖబర్దార్ రండ బల్క సుమన్. ఈరోజు యూనివర్సిటీ విద్యార్థి నగేష్ గారు ఓయూజేఏసీ నాయకులు నిన్నటి నుంచి ఈ ఆర్ట్స్ కాలేజ్ ప్రాంగణంలో మొన్న సాయంత్రం బాల్క సుమన్ గారు మాట్లాడిన విధానాన్ని నిరసిస్తూ ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి నాయకుడిని మొన్ననే ప్రజలు ఓడించినటువంటి వ్యక్తి. గతంలో ఆయన కూడా ఇదే యూనివర్సిటీ క్యాంపస్లో విద్యను అభ్యసించి తర్వాత ప్రజల చేత పార్లమెంటుకు, అసెంబ్లీకి ఎన్నుకోబడి ఒక బాధ్యత గల వ్యక్తి అయినటువంటి బాల్క సుమన్ చెప్పు చూపించడం అనేది ఈ ప్రజాస్వామ్యంలో అది పెద్ద నేరము, పొరపాటు. అది కూడా ఒక చదువుకున్నటువంటి వ్యక్తి, ప్రజలతో ఎన్నుకోబడ్డటువంటి వ్యక్తి, గతంలో ఒక బాధ్యత గల వ్యక్తి అలాంటి వ్యవహారం చేయడాన్ని ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా చాలామంది విద్యార్థి నాయకులే కాకుండా పెద్ద మనుషులు కూడా, అంటే గెలిచినటువంటి సర్పంచ్లు, ఎంపీటీసీలు అందరూ కూడా నిరసనలు తెలియజేస్తున్నారు. ముఖ్యంగా నేను ఒకటే తెలియజేస్తున్నాను, మనము యువతరానికి ఆదర్శం కావాలి తప్ప యువతరాన్ని తప్పుతో పట్టించే ప్రయత్నం చేయొద్దు. ఇటువంటి వాళ్ళని ఎన్నికల నుంచే బహిష్కరించాలి. ఒక రోల్ మోడల్గా ఉండాల్సినటువంటి వ్యక్తి అలా వ్యవహారం చేసి మరి ఆయన వాళ్ళ గురువు గారు, వాళ్ళ నాయకులను ఈరోజు ఓడిపోయి ఏ ప్రాధాన్యత లేకుండా ఉన్నటువంటి బాల్క సుమన్కి ప్రాధాన్యత సంతరించుకునే ఒక మార్గంలో ముఖ్యమంత్రిని తిడితేనే ఆయనకు గుర్తింపు వస్తుందని దొరల దగ్గర, వాళ్ళ కేసీఆర్ కుటుంబం దగ్గర గుర్తింపు కోసమే చేసినట్టుగా అనిపిస్తుంది. ఇటువంటి వాళ్ళందరినీ రెచ్చగొట్టి 55-60 దినాలైంది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి. మా ముఖ్యమంత్రి వర్యులు, మా మంత్రులు అందరూ కూడా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చే ప్రయత్నము, 9.5 ఏళ్ల పాలనలో చేసినటువంటి అప్పులను ఎలా, ఈ అప్పుల కూపం నుంచి బయటికి తీసుకురావాలి, తెలంగాణను ఆర్థికంగా ఎలా తెలంగాణ